దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, రెండోది ఏంటంటే నిరీక్షణ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ఏమండి, నిరీక్షణ కలిగిన వారికి, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఎదురు చూపు కలిగి దేవుని కొరకు నిలబడి ఉంటారో వారికి రెండో లక్షణం ఏంటంటే ప్రియులారా గమనించండి, ధైర్యంగా ఉంటారు. కష్టాలు వస్తే భయపడరు, వ్యాధి వస్తే భయపడరు, శ్రమలు వస్తే భయపడరు, కన్నీళ్ళు వస్తే భయపడరు, కుటుంబాలలో బాధలు వస్తే భయపడరు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా దేవుని కొరకు స్థిరంగా నిలబడతారు. ఏమండి, ఇక్కడ చూడండి, యోబు గారికి 11,500 జీవాలు నాశనం అయిపోయినా, 10 మంది పిల్లలు చనిపోయినా, ఒకవైపు శవాలు కనబడుతున్నాయి, ఒకవైపు ఆస్తి నష్టం కలుగుతుంది, తన శరీరం అంతా కూడా కురుపులతో నిండి ఉన్నాయి. ఏమండి, యోబు చెబుతున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. చెప్పండి ఆమేన్. అదేంటో తెలుసా ప్రియులారా, నిరీక్షణ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ఈరోజు మనం ప్రతి చిన్నదానికి మనం భయపడుతున్నామంటే, ప్రతి చిన్నదానికి మనము ఏమండి బొగులు చెందుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనలో ధైర్యం లేదు. కారణం నిరీక్షణ లేదు కనుక. నిరీక్షణ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉన్న వారికి ఏది వచ్చినా కూడా నా యేసయ్య ఉన్నాడు, నాకు పర్వాలేదు, నాకు భయం లేదు అని చెప్పి నిలకడగా ఉంటారు. ప్రేమైన దేవుని వాళ్ళరా,